విశ్వం విష్ణుర్వషట్కార భూత భవ్య భూత ప్రభు భూతకృత్ భూత వృద్భావ భూతాత్మ భూత భావన. Very good morning to all of you. This is Srinivas working as a school assistant. My subject is physical science. Today I have come in front all of you to strengthen my voice about the concept of English language once again. Now I am going to explain about active voice and passive voice. The content of active voice and passive voice is very important when you are going to introduce any one of the language to any one of the student across the world languages. It is very important, sir. That's why I am going to explain active voice and passive voice in two parts. In my first part, why I feel controversial to the teaching of active voice and passive voice across the world. ప్రపంచంలోనే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనేటువంటిది బోధించేటటువంటి విధానం అనేటువంటిది దానికి సంబంధించి ఎందుకు నేను కాంట్రవర్షియల్గా ఫీల్ అవుతున్నాను అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ఫస్ట్ పార్ట్లో తెలియజేస్తున్నాను సార్. సెకండ్ పార్ట్లో హౌ వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎలా ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటి సెకండ్ పార్ట్లో చెప్తాను సార్. ఓకే, బిఫోర్ దట్ అసలు మనం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ని మన యొక్క పిల్లలకి ఏ క్లాస్లో మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం? When we are going to introduce active voice and passive voice to our students, whether the student is studying in state syllabus or in central syllabus, that is in 7th class. It was introduced to us when we were studying 9th class. ఇక్కడ నా యొక్క పాయింట్ ఏంటని అంటే, ఆ యొక్క క్లాసులో మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండేటప్పుడు ఆ క్లాసు కన్నా ముందర తరగతుల్లో ఇంగ్లీష్ భాషలో ప్యాసివ్ వాయిస్ అనేటువంటి సెంటెన్స్ అనేటువంటిది వచ్చినప్పుడు విద్యార్థి వాటిని కంఠస్థం చేయడం తప్ప ఇంకొక అవకాశం లేదనేటువంటి చెప్పడమే నా యొక్క ఉద్దేశం సార్. దెర్ వాజ్ నో చాయిస్ టు ఎనీ వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఎక్సెప్ట్ రిసైటింగ్ ఇఫ్ ద సెంటెన్సెస్ రిలేటెడ్ టు ప్యాసివ్ వాయిస్ హ్యాడ్ కమ్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్. ఓకే సార్, డిడ్ యూ గెట్ మై పాయింట్? వెరీ క్లియర్ సార్, చాలా క్లియర్గానే ఉంది కదా, రైట్. అలాగే ఇక్కడ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేటువంటిది నేను ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను కదా సార్. ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ని ప్రపంచవ్యాప్తంగా ఎలా బోధిస్తున్నారు అనేటటువంటిది చెప్పడము, అంతేకాకుండా ఏ మెథడ్లో బోధిస్తున్నారు అనేటువంటిది చెప్పడం అనేటువంటి రెండు పాయింట్లు మీకు చెప్దాం అనుకుంటున్నాను సార్. దానికోసం ఐఎమ్ గోయింగ్ టు అస్యూమింగ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ sources which all have been teaching the concept of English language across the world. Let me guess that figure 10 crores. So 10 crores of the sources are there. These are the sources have been teaching the concept of English language simultaneously active voice and passive voice. Okay, and I am also going to assume that 9 crores and 95 lakhs of the teachers, that means sources, have been teaching the concept of passive voice is as like this. That is object plus helping verb plus V3 plus so on, sir. In a similar way, object plus helping verb plus being plus V3 plus so on, sir. Okay, then what about remaining 5 lakhs? I think these 5 lakhs people are explaining the passive voice is as like this. That is subject plus helping verb plus V3 plus so on. In a similar way, subject plus helping verb plus being plus V3 plus so on, sir. Okay, దీన్ని మీరు ఒక స్ట్రక్చర్ అనండి, ఒక ప్యాటర్న్ అనండి, లేక ఒక ఫార్మాట్ అనండి, లేక ఒక ఫార్ములా అనండి, ఇలానే ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో ఇంగ్లీష్ భాషను బోధిస్తున్నారు సార్. యాక్చువల్లీ మై ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏంటంటే అంటే వీ షుడ్ నాట్ టీచ్ ఎనీ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద స్ట్రక్చర్స్. అసలు స్ట్రక్చర్స్తో ఏ భాషని బోధించకూడదు. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ లేటర్ సార్. నౌ హియర్ సమ్ ఆఫ్ ద గైస్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ దిస్ వే, some of the guys are explaining in this way. My question is either these guys or these guys are wrong, sir. It is very clear, sir.
వీళ్ళు కానీ వీళ్ళందరూ దీని ఆబ్జెక్ట్ అంటున్నారు, వీళ్ళందరూ దీని సబ్జెక్ట్ అంటున్నారు. అంటే ఇద్దరిలో ఎవరిదో ఒకరిది మాత్రమే కరెక్ట్ అయి ఉంటుంది అనేటువంటిది నా యొక్క పాయింట్. అయితే నా ఎక్స్ప్లెయిన్ ఒకసారి వినండి సార్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. బిఫోర్ దట్ ఐ am going to write one of the sentence. That is regular sentence. రామ కిల్డ్ రావణ. రాముడు రావణుని చంపెను. వాట్ ఈస్ ద passive voice ఆఫ్ ద సెంటెన్స్? రావణ వాజ్ కిల్డ్. రావణ వాజ్ కిల్డ్ బై రామ. రాముడు రావణుని చంపెను, రావణుడు రాముడిచే చంపబడ్డాడు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సెంటెన్స్. And let me take another example. I am teaching various subjects. I am teaching various subjects such as physics, mathematics, English, etc. So what is the passive voice of this sentence? That is various subjects. Various subjects are being taught by me. I am teaching various subjects. నేను వివిధమైనటువంటి సబ్జెక్టులను బోధించుచూ ఉన్నాను. వివిధమైనటువంటి సబ్జెక్టులు నాచే బోధించబడుచు ఉన్నవి. ఇది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే, అకార్డింగ్ టు సమ్ ఆఫ్ ద గైస్, if I think that it is an object and this is helping verb, this is being, and this is V3 and plus so on. Okay, here this is object. ఇదే ప్లూరల్లో ఉంది సార్. ఇట్ ఈజ్ ఇన్ ప్లూరల్. ఈ ప్లూరల్గా తగినట్టుగా హెల్పింగ్ వెర్బ్ అనేటువంటిది వచ్చింది. వేరియస్ సబ్జెక్ట్స్ ఆర్ అంటే ఆబ్జెక్ట్ని అనుసరించి హెల్పింగ్ వెర్బ్ అనేటువంటిది వచ్చింది. అంటే హియర్ ఆబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ సార్. ఆబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ అనేటటువంటిది అవుతుంది సార్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు కన్సిడర్ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, దేర్ వాజ్ నో ఆబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ సార్. in the entire English language there is only subject and verb agreement. సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ మాత్రమే ఇంగ్లీష్ భాష మొత్తంలో ఉంది, కానీ ఆబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ అనేటువంటిది ఎక్కడా లేదు సార్. అంటే ఇది ఆబ్జెక్ట్ అవ్వగలగడానికి అవకాశమే లేదు సార్. సో ఈ కంటెంట్ని ఈ విధంగా మనం ఊహించుకుంటున్నటువంటి 9,95,00,000 ఆఫ్ ద టీచర్స్ అనేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి కంటెంట్ అనేటువంటిది కానీ వీరిది కానీ రాంగ్ అవ్వాలి. ఇక్కడ దీనికి ఉండేటువంటి ఈ యొక్క అనాలిసిస్ ప్రకారము ఇది ఆబ్జెక్ట్ అవ్వగలగడానికి అవకాశమే లేదు. అంటే వీళ్ళు చెప్పింది రైట్. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను సార్. అసలు మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎందుకు మార్చాలి? వై వీ హ్యావ్ టు చేంజ్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్? యాక్టివ్ వాయిస్లో రామ అనేటువంటి ఇక్కడ సబ్జెక్ట్కి కొంత ప్రయారిటీ అనేటువంటిది ఇక్కడ దీనికంటే రావణుని కంటే కూడా ఉంది అనేటువంటి అర్థాన్ని ఇస్తుందని అనుకుంటారు. యాక్చువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇన్ ద సెంటెన్స్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. ఓకే, సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఈ యొక్క రామ అనేటువంటి దానికి మనం ప్రయారిటీ అనేటువంటి దీనికన్నా ఎక్కువ ఇస్తున్నాం. ఇక్కడ రావణ వాజ్ కిల్డ్ అంటే రావణుడు రాముడిచే చంపబడ్డాడు అని మనం చెప్తున్నాం. ఇక్కడ ఈ యొక్క ఆబ్జెక్ట్కి ప్రయారిటీ ఇవ్వడం కోసం మనం ఈ యొక్క ఆబ్జెక్ట్ని ఇక్కడ తీసుకొస్తున్నాం సార్. అసలు ముందు జనరల్గా ఈ యొక్క యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ మనం ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనేటువంటిది చెప్పాలనుకుంటే, ముందు ఇవ్వబడినటువంటి సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో చూడాలి, అందులో సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటో చూడాలి. ఆ యొక్క ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్లేస్లో ఉంచాలి. అక్కడ టెన్స్కి అనుగుణంగా అక్కడ హెల్పింగ్ వెర్బ్ అనేటువంటిది మనం ఎంచుకోవాలి. అదేవిధంగా V3 ఆ యొక్క రూట్ వెర్బ్ ఏదో చూసుకుని దానికి తగినటువంటి V3 అనేటువంటిది చూడాలి. ఆ తర్వాత భయపెట్టి సంథింగ్ అనేటువంటిది ఈ విధంగా రాయాలి సార్. ఇంత ప్రొసీజర్ అనేటువంటిది మనం చెప్పాలి. ఇంత ప్రొసీజర్ అనేటువంటిది నేర్చుకునేటువంటి సందర్భంలో ఇంగ్లీషు భాష మాట్లాడగలగడానికి అవతల వ్యక్తి మాట్లాడేటప్పుడు అతను ఏ స్ట్రక్చర్లో మాట్లాడాడు, దాని యొక్క అర్థం ఏంటి, దానికి మనం సమాధానం ఏం చెప్పాలి, దానికి తగిన స్ట్రక్చర్ ఏంటి, ఆ స్ట్రక్చర్కి తగినట్టుగా మనము ఏ విధంగా
దాన్ని చెప్పగలగాలంటే ఇంత ప్రొసీజర్ పెట్టుకొని ఏ విద్యార్థి ఈ యొక్క భాషను మాట్లాడగలుగుతాడు సార్? ఒక భాషని మాట్లాడగలగాలి అంటే న్యాచురల్గా రావాలి సార్. ఓకే, ఇక్కడ ఇంత ప్రొసీజర్ ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ద ప్రొసీజర్ ఇన్ ఇంగ్లీష్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ that subject and object, and we have to observe what type of the tense it is, and we have to bring the object into the place of the subject, and then after we have to choose helping verb, and then after we have to choose V3 according to the root verb, and then after we have to write some things, some extensions. ఇంత ప్రొసీజర్ అనేటువంటిది ఉంది. అంటే ఇక్కడ ఇంత ప్రొసీజర్ అనేటువంటిది ఉన్నప్పటికీ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఇది కాగలగడానికి అవకాశం అనేటువంటిది లేదు. ఇది సబ్జెక్ట్ అనేటువంటి మనం చెప్తున్నాం. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పాలనుకున్నాను. ఏంటని అంటే ఆబ్జెక్ట్కి ప్రయారిటీ ఇవ్వడం కోసమే మనం ఆబ్జెక్ట్ తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్లేస్లో ఉంచాం సార్. ఓకే, అంటే ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్లేస్లో ఉంచి కూడా మనం దాన్ని ఆబ్జెక్ట్గానే పరిగణిస్తే దానికి మనం ఎక్కడ ప్రయారిటీ ఇచ్చినట్టు అవుతుంది సార్? ఒక అధికారికి ఒక అధికారం ఇవ్వాలి అంటే ఆ అధికారి కూర్చోగలిగినటువంటి కుర్చీలో కూర్చోబెడితే సరిపోదు సార్. ఆ కుర్చీకి ఉండాల్సినటువంటి అధికారాలన్నీ కూడా ఆ యొక్క అధికారికి ఇస్తేనే అతను అధికారిగా పరిగణింపబడతాడు తప్ప కేవలం కుర్చీలో కూర్చోబెట్టినంత మాత్రం అతను అధికారి అవ్వడు. అలాగే ఇక్కడ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్లేస్లో ఉంచి దాన్ని మరలా ఆబ్జెక్ట్గా చెప్తే దానికి ఎక్కడ మనం ప్రయారిటీ ఇచ్చినట్టు అవుతుంది సార్? డిఫరెంట్గా అవ్వదండి. సో ఈ కారణం వలన అంతేకాకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటి దాంట్లో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేటువంటి ఒకే ఒక్క మెయిన్ స్ట్రక్చర్ అనేటువంటిది ఉంది సార్. దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ స్ట్రక్చర్ ఇన్ ద ఎంటైర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సార్. మన యొక్క భారతీయ భాషల్లో చెప్పినట్లుగా మన యొక్క భాషల్లో సబ్జెక్టుతో కానీ ఆబ్జెక్టుతో కానీ వాక్యం ప్రారంభించబడగలగడానికి అవకాశం అనేటువంటిది ఉంది. కానీ ఇంగ్లీష్ భాషలో అవకాశమే లేదు సార్, ఎక్సెప్ట్ 1 or 2 కేసెస్. WH వర్డ్స్ అనేటువంటి చెప్పేటువంటి సందర్భంలో ఆబ్జెక్ట్తోనే వాక్యం స్టార్ట్ అవుతుందేమో, కానీ మిగిలిన ఏ సందర్భంలో కూడా ఇంగ్లీష్ భాష మొత్తం సబ్జెక్టుతోనే వాక్యం స్టార్ట్ అవుతుంది సార్. అంటే ఒక వాక్యం సబ్జెక్టుతోనే స్టార్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో కూడా ఇది ఆబ్జెక్ట్ అవ్వగలగడానికి అవకాశమే లేదు. అలాగే ఇక్కడ మనము దీనికి ప్రయారిటీ ఇవ్వాలి అంటే దీని సబ్జెక్ట్లో ఉండాలని చెప్పాము. ఓకే, నేను జనరల్గా చెప్పేటువంటి పాయింట్ ఏంటని అంటే ఐ నో అన్నాం సార్. అంటే ఇది ప్రెజెంట్ సింపుల్లో ఉంది. ప్రెజెంట్ సింపుల్లో ఉన్నప్పటికీ కూడా ఇది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కూడా కాదు సార్. సో ప్యాసివ్ వాయిస్లోనే ఆబ్జెక్ట్గా ఉండగలగడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో మనము ఒక యాక్టివ్ వాయిస్ని ఏం చేస్తున్నామండి అంటే ఒక ఆబ్జెక్ట్ మీనింగ్లో నాకు తెలుసు అని చెప్తున్నాం సార్. ఇట్ ఈజ్ కాంట్రరీ టు ద ఎంటైర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఐ నో అంటే నేను తెలుసుకుంటాను అనే చెప్పాలి తప్ప నాకు తెలుసు అనేటువంటి ఒక ప్రజెంట్ పర్ఫెక్ట్ మీనింగ్లో ఈ యొక్క వాక్యం అర్థాన్ని ఇవ్వదు. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి సార్? ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్ మీనింగ్ అనేటువంటిది ఒక ప్రజెంట్ సింపుల్ ఎట్లా ఇస్తుంది సార్? ఐ నో అంటే నేను తెలుసుకుంటాను, ఐ నో హిమ్ అంటే నేను అతనిని తెలుసుకుంటాను అంటే ఐ నో మై జాన్తా హూ. ఓకే, అంతేగాని ముజే మాలూమ్ హై అనేటువంటి విషయం చెప్పకూడదు. ఓకే, సో ఈ కారణాల దృష్ట్యా ఖచ్చితంగా ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అనేటువంటిది మనం బోధించేటప్పుడు ఇది ఆబ్జెక్ట్ అనేటువంటి విషయంగా బోధించకూడదు. కానీ మేజర్ నెంబర్ ఆఫ్ ద టీచర్స్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ హ్యావ్ బీన్ టీచింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్యాసివ్ వాయిస్ ఇన్ ద స్ట్రక్చర్ ఫార్మ్ అండ్ ఆల్సో దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఇట్ ఈజ్ కాంట్రరీ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్ అనేటువంటిది ఎట్లా వ్రాయబడిందో చెప్పకుండా ఒక భాషని బోధించకూడదు సార్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. ఒక ఇన్ఫాంట్ తీసుకోండి సార్, ఒక శిశువుని తీసుకోండి. ఆ శిశువుకి చిన్నప్పుడు కొన్ని వ్యాక్సిన్స్ వేయించాలి, కొన్ని పోలియో డ్రాప్స్ అనేటువంటిది పోలియో రాకుండా వేయించాలి. పోలియో డ్రాప్స్ ఆ టైంలో వేయకుండా ఒకవేళ పొరపాటున ఆ యొక్క ఇన్ఫాంట్కి పోలియో అనేటువంటిది వస్తే ఇప్పుడు నేను కొన్ని ₹1,00,00,000 ఖర్చు పెట్టి నీ యొక్క పోలియోని నేను నయం చేస్తాను అని చెప్పంటే కుదరదు సార్. ఎందుకని అంటే ఆ యొక్క శిశువుకి ఏమీ తెలియనటువంటి సందర్భంలో అతనికి సంరక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యొక్క కేర్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనం ఒక భాషగా అంటే మనది కానిటువంటి ఒక భాష మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆ భాష అనేటువంటిది ఎట్లాగా వ్రాయబడిందో మనం ఖచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటి అవసరం అనేటువంటిది మనకి ఉంది సార్. అలా
బోధించకపోతే ఆ భాష అనేటటువంటిది నేచురల్గా ఆ యొక్క విద్యార్థికి రాదు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. నేను చెప్పబోయేటువంటి నెక్స్ట్ వీడియో కూడా చాలా చాలా విలువైనటువంటి సమాచారం ఇస్తుంది సార్. ఒక చరిత్రనే తిరగరాయగలిగేటువంటి కంటెంట్ని ఇవ్వగలగడానికి నేను సిద్ధమవుతున్నాను సార్. ఒక సైన్స్ శాస్త్ర అధ్యాపకుడు ఈ విధంగా చెప్పగలగడం అనేటువంటిది నిజంగా నేను చేసుకున్న అదృష్టం సార్. ఒక ప్రపంచానికి ఒక అమూల్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను సార్. ఇది అతిశయోక్తి అనేటువంటిది ఏమాత్రం కూడా కాదు సార్. ఖచ్చితంగా ఇది నిజం. ఓకే, సో ఇక్కడ మనం ప్యాసివ్ అనేటువంటిది చెప్పేటువంటి సందర్భంలో ఇక్కడ ఏంటని అంటే ఇది ఖచ్చితంగా ఇది ఆబ్జెక్ట్గా మనం చెప్పకూడదు. అలాగే భాషను స్ట్రక్చర్ మెథడ్లో బోధించకూడదు. అలాగే ఇక్కడ ఐ నో అంటే నాకు తెలుసు అని ఎట్టి పరిస్థితుల్లో కూడా బోధించకూడదు. ఓకే, సో ఎలా బోధించాలి అనేటువంటిది నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఎలా చెప్పాను? ఇట్ హ్యాస్ నోన్ టు మీ, ఇది నాకు తెలిసి ఉన్నది అంటే అలా మనం బోధించాలి, అంతే తప్ప ఇలా బోధించకూడదు. ఇన్ మై నెక్స్ట్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ప్యాసివ్ వాయిస్ టు అవర్ స్టూడెంట్స్. ఓకే సార్, నా యొక్క క్లాస్ మీ అందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను సార్. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను సార్. ప్రపంచంలోనే ఒక్కడు అని చెప్పని ఒక టైటిల్ పెట్టుకోవడానికి ఇదేమైనా సినిమా సార్? కాదు సార్, నిజ జీవితం. నిజ జీవితంలో అటువంటి టైటిల్ పెట్టగలగాలి అంటే ఎంతటి ధైర్యమైనటువంటిది కలిగి ఉండాలో ఒక్కసారి ఆలోచించండి సార్. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ వెరీ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ టు ద ఎంటైర్ వరల్డ్ సార్, నాట్ ఓన్లీ టు వన్ రీజియన్. ఓకే, సో దిస్ ఈజ్ మై లైఫ్ అంబిషన్ సార్. ప్లీజ్ కోఆపరేట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే.